జై గురుదేవ్. అమెరికా గురించి ఇంకా మరిన్ని విషయాలు ఈ వీడియోలో కంటిన్యూస్ వీడియో ఇది. ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా అనేది పర్ ఇయర్ $5 ట్రిలియన్ బడ్జెట్ని స్పెండ్ చేస్తుంది. రెవెన్యూ పర్ ఇయర్ $4 ట్రిలియన్, అంటే డెఫిషియట్ $1 ట్రిలియన్ ఉంటుంది పర్ ఇయర్. అందుకని చెప్పేసి పర్ ఇయర్ అమెరికా అనేది లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా ఒక సంవత్సరానికి $1 ట్రిలియన్ అనేది అప్పు తెచ్చుకుంటుంది. ఆ విధంగా ఒబామా టైంలో 10 సంవత్సరాల్లో సంవత్సరానికి $1 ట్రిలియన్ అప్పు తెచ్చుకుంటూ ప్రభుత్వాన్ని నడిపింది. చాలా డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ కూడా అమెరికాలో చాలా ఉంటాయి. ఈ బడ్జెట్లో ఎక్స్పెన్సెస్ హౌస్ కెన్ గో వితౌట్ దెమ్, లైక్ ఫుడ్ ఇన్ రెస్టారెంట్ అండ్ మూవీస్ ఎట్సెట్రా. అమెరికా రెవెన్యూ అనేది ఇండివిజువల్ ట్యాక్సెస్ నుంచి మొత్తం 50% వస్తుంది. అంటే ఇన్కమ్ స్లాబ్ చేసే ట్యాక్సెస్ నుంచి. ఇన్కమ్ స్లాబ్ ట్యాక్సెస్ అంటే నీకు పర్ మంత్ ఇంతకంటే ఎక్కువ ఇన్కమ్ వస్తే ఇంత ట్యాక్స్ కట్టాలా, పర్ ఇయర్ ఇంతకంటే ఇన్కమ్ వస్తే ఇంత ట్యాక్స్ కట్టాలా అని ఇండివిజువల్గా జనాలు కట్టే ట్యాక్స్లు ఉంటాయి. ఆ ట్యాక్స్లు అనేవి అమెరికాకి వచ్చే ఇన్కంలో మొత్తం 50% ఇన్కమ్ ఆ ట్యాక్సుల ద్వారానే వస్తుంది. అదే కార్పొరేట్ కంపెనీ ట్యాక్స్ల ద్వారా మొత్తం 40% ఇన్కమ్ వస్తుంది. ఈ కార్పొరేట్ కూడా ఇంత ఇన్కమ్ దాటితే గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ కట్టాలా అని రూల్ ఉంటుంది అమెరికాలో. ఆ విధంగా దాని ద్వారా అమెరికాకి కార్పొరేట్ కంపెనీ ట్యాక్సెస్ ద్వారా వచ్చేది మొత్తం 40% బడ్జెట్ అనేది వాటి ద్వారానే వస్తుంది. అదే ఇంకా 5% బడ్జెట్ అనేది ఎక్సైజ్ లిక్కర్ ద్వారా, కస్టమ్స్ ద్వారా 5% బడ్జెట్ వస్తుంది. మిగిలిందంతా కలుపుకొని 5% ఉంటుంది. దీంట్లో బడ్జెట్ ఖర్చు పెట్టే దాంట్లో $3 ట్రిలియన్ అనేది మ్యాండటరీ బడ్జెట్, $2 ట్రిలియన్ అనేది డిసైడటరీ బడ్జెట్, అంటే ఆప్షనల్ బడ్జెట్. ఇక అమెరికా యొక్క బడ్జెట్ ఎనాలిసిస్ విషయానికి వస్తే, అంటే వానికి వచ్చే ఆ రెవెన్యూ $1 ట్రిలియన్ ఏ విధంగా $5 ట్రిలియన్ వాడు ఏ విధంగా ఖర్చు పెడతాడని మనం కానీ అనాలిసిస్ చేస్తే 2016 లెఫ్ట్ ఒబామా, అంటే లెఫ్ట్ లీనింగ్ ఉండే ఒబామా పార్టీ యొక్క బడ్జెట్ అనాలిసిస్ చూస్తే 10 నుంచి 20% చేంజ్ అనేది రైట్ గవర్నమెంట్లో ఉంది, అదే ట్రంప్లో ఉంది. మోస్ట్లీ సేమే ఉంటుంది. అంటే వీళ్ళు ఖర్చు పెట్టేదానికి, అంటే రైట్ వింగ్ ఉండే ట్రంప్ ఖర్చు పెట్టిన దానికి, లెఫ్ట్ వింగ్ ఉండే ఒబామా కానీ బిడెన్ ఖర్చు పెట్టేదానికి అంతా సేమే ఖర్చు పెడుతుంటారు. ఒక 10% 20% అటు ఇటుగా మారుతూ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఈ $4 ట్రిలియన్ పర్ సంవత్సరానికి సంపాదిస్తారు అంటే అమెరికన్ గవర్నమెంట్ ఏ విధంగా సంపాదిస్తుందంటే, ఇంతకుముందు చెప్పినట్లు ఇండివిజువల్ ట్యాక్సెస్ 50%, కార్పొరేట్ కంపెనీ ట్యాక్సెస్ 40%, లిక్కర్ అండ్ గూడ్స్ ట్యాక్స్ 5%, అదర్ సోర్సెస్ 5%. వాళ్ళు ఏ విధంగా ఆ $5 ట్రిలియన్ ఈ రెవెన్యూ $4 ట్రిలియన్ ప్లస్ డెప్ట్ అనేది $1 ట్రిలియన్, ఈ విధంగా మొత్తం $5 ట్రిలియన్ సంవత్సరానికి ఏ విధంగా ఖర్చు పెడతారంటే, కంపల్సరీ స్పెండింగ్ అనేది $3 ట్రిలియన్, వేస్ట్ స్పెండింగ్ అనేది $1.5 ట్రిలియన్, ఇంట్రెస్ట్ ఫర్ హై లెవెల్ క్రూయల్ డెప్ట్ ఆఫ్ $20 ట్రిలియన్ అనే దానికి ఇంట్రెస్ట్ అనేది పర్ ఇయర్ $0.5 ట్రిలియన్ వాళ్ళు అమెరికా వాళ్ళు కడుతూ ఉంటారు. ఈ విధంగా అనాలిసిస్ చేస్తే వేస్ట్ స్పెండింగ్ అనేది $1.5 ట్రిలియన్, మిలిటరీ స్పెండింగ్ పర్ ఇయర్ $1 ట్రిలియన్. ఇవన్నీ నాట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్, అటు ఇటుగా ఉండే ఫిగర్స్. అదేవిధంగా 10 విషయాలకు వచ్చేసి ఒక్కొక్క దానికి $0.05 ట్రిలియన్ ఖర్చు పెడతారు. అవన్నీ కలుపుకుంటే మొత్తం $0.5 ట్రిలియన్ ఖర్చు పెడతారు. అంటే ఆ 10 ఏమేంటివంటే ఎడ్యుకేషన్, హౌసింగ్, గవర్నమెంట్, ఓల్డ్ ఆర్మీ, అంటే ఓల్డ్ ఆర్మీకి పెన్షన్స్, ఎనర్జీ, సైన్స్, ట్రాన్స్పోర్టేషను, మెడికల్ హెల్త్, సోషల్ సెక్యూరిటీ, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ కలుపుకొని $0.5 ట్రిలియన్ ఖర్చు పెడతారు. యావరేజ్గా ఒక్కొక్క దానికి అమెరికాలో వాడు $0.05 ట్రిలియన్ ఖర్చు పెడతారు. ఇక కంపల్సరీ స్పెండింగ్ విషయానికి వస్తే అది పర్ ఇయర్ $3 ట్రిలియన్ ఖర్చు పెడతారు. సోషల్ సెక్యూరిటీ, అన్ఎంప్లాయ్మెంట్, లేబర్ వీటన్నిటికి కలుపుకొని $1.5 ట్రిలియన్ ఖర్చు పెడతారు. మెడికేర్ అండ్ హెల్త్కి $1 ట్రిలియన్ ఖర్చు పెడతారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్కి $0.1 ట్రిలియన్, ఓల్డ్ ఆర్మీకి $0.1 ట్రిలియన్, ట్రాన్స్పోర్టేషన్కి $0.1 ట్రిలియన్, ఇక మిసిలేనియస్ అండ్ అదర్స్కి $0.2 ట్రిలియన్ ఖర్చు పెడతారు.
ఈ విధంగా అమెరికాలో ఉండే వాడి బడ్జెట్ అనేది $4 ట్రిలియన్ వాడికి రెవెన్యూ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది. $1 ట్రిలియన్ అప్పు ద్వారా తెచ్చుకుంటాడు. $5 ట్రిలియన్ పర్ సంవత్సరానికి ఖర్చు పెడుతూ ఈ విధంగా డిఫరెంట్ విషయాల కోసం వాడు ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇక అమెరికా యొక్క ఇండియా యొక్క యుఎన్ఎస్సి సీడ్ విషయానికి వస్తే, హిస్టరీ విషయానికి వస్తే, ఈ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ విషయానికి వస్తే, యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ అనేది ఇప్పుడు కేవలం 5 దేశాలకే ఉంది. అమెరికా, ఫ్రాన్స్, యూకే, చైనా, రష్యా, ఈ 5 కంట్రీసే పర్మనెంట్ సీట్ ఉంది. వేరే దేశాలకు ఏమీ లేదు. 1950స్లో అంటే 1947 ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950స్లో వీళ్ళంతా కూడా మనకి ఈ పర్మనెంట్ సీట్ని యుఎన్ఎస్సిలో ఆఫర్ చేశారు. ముఖ్యంగా అమెరికా ఆఫర్ చేసింది. కానీ అప్పుడు మనకి ఈ స్టూపిడ్ నెహ్రూ పిఎంగా ఉండడం వలన ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు 1950స్లో. అప్పుడు కానీ మనం ఆ యుఎన్ఎస్సి సీట్ని పొందుంటే మనం ప్రపంచం మొత్తం మీద కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ ఎంతో చూపించగలిగి ఉండేవాళ్ళం. ఎన్నో విషయాల్లో మన వంతు ఇన్ఫ్లుయెన్స్ మనం చేయగలిగే వాళ్ళం. ఏ విధంగా అయితే ఆ శ్రీలంక వార్ ఉందో, శ్రీలంక వారు మనకు కానీ ఆ యుఎన్ఎస్సి సీట్ ఉంటే ఆ శ్రీలంకలో ఎల్టీటీ మీద ఈ శ్రీలంక మిలిటరీ చేసిన అకృత్యాలను మనం ఆపగలిగే వాళ్ళం. కొన్ని లక్షల మందిని ఈ శ్రీలంకన్ ఆర్మీ అనేది అమాయకుల్ని చంపేసింది. అదే కొంతమంది వైలెన్స్ కూడా చేస్తారు ఆ ఎల్టీటీ వాళ్ళని కూడా చంపేసింది. దాన్ని మనం కొంతవరకైనా ఆపగలిగి ఉండేవాళ్ళం ఈ యుఎన్ఎస్సిలో మనకి పర్మనెంట్ సీట్ ఉంటాయి. కానీ చైనా అనేది శ్రీలంకకి సపోర్ట్గా ఉండడం వలన ఆ చైనా అనేది శ్రీలంకకి ఎగనెస్ట్గా బిల్లు వేయడానికి అపోజ్ చేసింది. ఆ ఓట్ అనేది ఎగనెస్ట్గా పెట్టింది. దానివల్ల ఈ యుఎన్ అనేది ఈ శ్రీలంకలో జరిగిన వార్ క్రైమ్స్ని అడ్డుకోలేకపోయింది. ఆ జరిగిన వార్ క్రైమ్స్ తర్వాత ఏమన్నా ఒక ప్యానల్ పెట్టి దానికి ఎనాలిసిస్ చేసి ఆ క్రైమ్స్ చేసిన వాళ్ళని శిక్షించడానికి ఒక ప్యానల్ చేయాలని యునైటెడ్ నేషన్స్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ చైనా అనేది దాన్ని అపోజ్ చేసింది. ఎందుకంటే చైనాకి యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ ఉండడం వలన చైనా అపోజ్ చేసింది. దానివలన అది వేయలేకపోయారు. అది ఇండిపెండెంట్ కమిషన్ అనేది ఆ శ్రీలంక చేసిన వార్ క్రైమ్స్ మీద వేయలేకపోయారు. దానివలన ఎందుకంటే చైనా అనేది శ్రీలంకకి సపోర్ట్ చేసి ఆ బిల్లుని పాస్ అవ్వనీయకుండా అపోజ్ చేసింది తనకున్న యుఎన్ఎస్సిలో ఉండే పవర్ తోటి, ఓటుతోటి. మనం ఖచ్చితంగా యుఎన్ఎస్సిలో ఇండియా అనేది పర్మనెంట్ సీట్ పొందడానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నింటి మీద ఒత్తిడి తేవాలి. అవసరమైతే ప్రపంచ దేశాలన్నిటితో ట్రేడ్ అనేది బ్యాన్ చేసుకునైనా సరే మాకు ఖచ్చితంగా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ ఇస్తేనే మనం ప్రపంచ దేశాలతో ట్రేడ్ చేస్తాము, లేదంటే చేయము అనే ఒక రకమైన ఒత్తిడి ప్రపంచం మీద తీసుకొచ్చి ఇండియా అనేది ఖచ్చితంగా కూడా ఈ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ అనేది ఖచ్చితంగా సంపాదించాలి. కరెంట్లీ మన ఇండియాకి పర్మనెంట్ సీట్ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ పొందడానికి 20 దేశాలు ఎగనిస్ట్గా ఉన్నాయి. యాక్సిస్ నేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వరల్డ్ కంట్రోల్లో లేవు. అల్లైడ్ నేషన్స్ ఉన్నాయి, అవన్నీ కంట్రోల్లో ఉన్నాయి వరల్డ్. ఈ అమెరికా, రష్యా, చైనా అనేవి హైలీ రాక్షస కంట్రీస్. అవన్నీ చాలా వరకు ఎగెనిస్ట్ ఇండియా. అమెరికా అనేది అప్పుడప్పుడు మన ఇండియాకి కొంత సపోర్టివ్గా ఉంటుంది, అప్పుడప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ రష్యా, చైనా అనేవి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ కంట్రీస్. అవన్నీ రాక్షస కంట్రీస్, మన ఇండియాకి హైలీ ఎగెనిస్ట్గా ఉంటాయి. ఈ యూకే, ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా అమెరికాకి పప్పెట్స్ లాగా, అంటే అమెరికా చేతులు కీలుబొమ్మల్లాగా వ్యవహరిస్తున్నాయి యూకే, ఫ్రాన్స్ ఇవి రెండు కూడా. ఇక బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇండియాని G4 అని ఒకటి తెచ్చుకున్నవి, సపోర్ట్ ఇచ్చేదారు ఫర్ యుఎన్ఎస్సి. ఈ 4 కంట్రీలు కూడా ఒకదానికొకటి యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీడ్ పొందడానికి ఒకదానికొకటి సపోర్ట్ చేసుకోవాలని ఒక బిల్లు తెచ్చుకున్నాయి. బ్రెజిల్, జర్మనీ, జపాన్ అండ్ ఇండియా. చైనా ఏం చెప్పిందంటే మేము దీనికి సపోర్ట్ చేస్తాం, కానీ జపాన్ని దాని నుంచి ఈ G4 నుంచి జపాన్ని తీసేస్తేనే మేము దీనికి సపోర్ట్ చేస్తామని ఈ వేస్ట్ చైనా అనేది కండిషన్ పెట్టింది. ఈ అమెరికన్ కంపెనీస్ కూడా మన ఇండియా మీద చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చూస్తున్నాయి. ఇక చూస్తే డామినోస్ పిజ్జా కంపెనీ మన ఇండియాలో మొత్తం 300 సిటీస్లో 1500 స్టోర్స్ ఉన్నాయి.
70% షేర్, అంటే పిజ్జా మార్కెట్లో 70% షేర్ అనేది ఓన్లీ ఈ డామినోస్కే ఉంది ఇండియాలో. వాళ్ళకు మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా 30 minutes ఆర్ లెస్ అనే ఒక మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా, అంటే మీరు ఆర్డర్ చేసిన 30 minutesకి మీకు పిజ్జా తీసుకొస్తాం, లేదంటే మీకు ఫ్రీగా ఇస్తామని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ జిమ్మిక్స్ ద్వారా వాళ్ళు మన ఇండియాలో హై లెవెల్గా చుచ్చుకుపోయారు. అదేవిధంగా పిజ్జా మార్కెట్ కానీ చూసుకుంటే ఇండియాలో మొత్తం $2 billion పిజ్జా మార్కెట్ ఉంది. అదే అమెరికాలో అయితే పిజ్జా మార్కెట్ అనేది $50 billion ఉంది. ఇక ఫేమస్ కంపెనీస్ అమెరికావి మన ఇండియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసేవి, మన ఇండియాలో ఎక్కువగా అమెరికన్ ఫుడ్ కంపెనీస్ని మనం అనాలిసిస్ చేస్తే ఒకటి మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, కోకోకోలా, పెప్సీ. ఈ 4 అమెరికన్ ఫుడ్ కంపెనీస్ అనేవి భయంకరంగా ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీని చాలా వరకు చొచ్చుకుపోయాయి, చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాయి. డామినోస్ కూడా ఒకటి. డామినోస్ అనేది మొత్తం ప్రపంచం మొత్తం మీద 10,000 స్టోర్స్ ఉన్నాయి. డామినోస్కి అమెరికాలో 5,000 స్టోర్స్ ఉన్నాయి. డామినోస్ డెలివరీ సేల్స్ అనేవి 80% ఉంటాయి. అంటే ఓన్లీ వాళ్ళ షాప్స్లో తినేవాళ్ళు కాకుండా డెలివరీ ద్వారా తినేవాళ్ళు 80% ఉంటాయి. ఈ పిజ్జాస్ అన్నీ కూడా మైదా ద్వారా తయారు చేసి ఉంటాయి. ఇక అగ్రికల్చర్ ల్యాండ్ని ఇండియాకి అమెరికాకి మనం కంపేర్ చేస్తే ప్రపంచం మొత్తం మీద కూడా అమెరికాలో హైయెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఈ అమెరికా తర్వాత హైయెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న కంట్రీ మన దేశం ఇండియానే. మన దేశంలో మొత్తం 50 కోట్ల ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఒకప్పుడు మన దేశంలో 100 కోట్ల ఆవులు ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం 20 కోట్ల ఆవులు మాత్రమే ఉన్నాయి. విపరీతంగా ఆవులను భయంకరంగా చంపడం వలన, చంపి వాటి మీటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వలన, మెయిన్ వియత్నాం, అమెరికా ఇట్లాంటి కంట్రీస్ అన్నిటికీ ఎక్స్పోర్ట్ చేయడం వలన ఈ బీఫ్ని మన దేశంలో ఆవుల సంఖ్య భయంకరంగా పడిపోయింది. కాబట్టి మళ్ళా కొన్ని 100 కోట్ల ఆవుల్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా మన దేశంలో ఉంది. లేకపోతే కొన్ని సంవత్సరాలకి పాలను కూడా పాలు దొరకడం కూడా కష్టమైపోతుంది. పాలు లేకపోతే మనకి ఏ ఫుడ్ అనేది, మనకి ప్రోటీన్ ఫుడ్ అనేది ఉండదు. కాబట్టి మన దేశంలో అందరికీ పాలు తక్కువ ధరకి లభించాలంటే ఖచ్చితంగా మనం ఇప్పుడున్న 20 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఆవులు వచ్చేంత వరకు కూడా మనం హై లెవెల్గా గవర్నమెంట్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ హై లెవెల్గా సపోర్ట్ చేసుకొని వాటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. లేదంటే పాలు దొరక్క పాలలో కల్తీ పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆవులు తక్కువైపోతే పాలు తక్కువైపోతాయి. పాలు అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని తక్కువ ప్రైస్కి అమ్మాలనే ఉద్దేశంతో డిఫరెంట్ కల్తీ పదార్థాలు ఆ పాలలో కలిపి అమ్ముతారు. దానివల్ల జనాల ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఆవుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక గ్లోబల్ షిప్ ట్రేడ్ రూట్స్ విషయానికి వస్తే ఇండియా, కేరళ డౌన్ టు దుబాయ్ అండ్ సౌదీ అరేబియా మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్ ఈ రూట్లో జరుగుతుంటుంది. రష్యా, జపాన్, చైనా, మలేషియా, శ్రీలంక, ఇండియా, సౌదీ అరేబియా, సూయేజ్ కెనాల్, ఈజిప్ట్ టు గ్రీస్, స్పెయిన్ టు యుఎస్ఏ రూట్. ఈ రూట్స్లలో ఈ గ్లోబల్ షిప్ ట్రేడ్ అనేది భయంకరంగా జరుగుతుంటుంది. ఇక యుఎస్ఏ మిలిటరీ విషయానికి వస్తే ఈ అమెరికాలో మొత్తం 50,000 ట్యాంకులు ఉన్నాయి. ప్లేన్స్, షిప్స్ కలిపి 50,000 ఉన్నాయి. ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ ఉన్నాయి. లైక్ ఈ జిహాదీ ఐఎస్ అనేది ఏదైతే వాడుతున్నాయో అవన్నీ కూడా అమెరికా వాళ్ళు సప్లై చేసినవే. అదేవిధంగా 500 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి అమెరికాలో. సబ్మరీన్స్ ఉన్నాయి. ఎన్నో కాస్ట్లీ వెపన్స్ టెక్నాలజీ, ఎన్నో కాస్ట్లీ వెపన్స్ అమెరికాలో ఉన్నాయి. గూగుల్ అనేది జనాల్ని ఫూల్ చేస్తుంది. దట్ నో వన్ కుడ్ యాక్సెస్ పర్సనల్ డేటా అని, అంటే మీ యొక్క పర్సనల్ డేటాని ఎవడు కూడా యాక్సెస్ చేయడానికి లేదని ఒక తప్పుడు ప్రచారాన్ని గూగుల్ ప్రచారం చేస్తుంది. కానీ అదేంటంటే ఈ ప్రపంచం యొక్క డేటాని మొత్తాన్ని కూడా అమెరికాకి ఇచ్చేస్తుంది. ఎందుకంటే అమెరికా ఆ విధంగా జడ్జిలను వాడుకొని చట్టాలు తీసుకొచ్చింది. దానివలన ప్రపంచం ఉన్న మన పర్సనల్ డేటా మొత్తం అమెరికా వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. గూగుల్ ఆ విధంగా చేస్తుంది. లిబరలిజం మీన్స్ రైట్ వింగ్ పార్టీ, డెమోక్రాట్ మీన్స్ రైట్ వింగ్ పార్టీ.
కాకపోతే ఇది అమెరికాలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఈ అమెరికాలో ఈ డెమోక్రాట్ రిపబ్లిక్ పార్టీస్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఒకటేమో రైట్ వింగ్ పార్టీ అంటారు, ఇంకోటేమో లెఫ్ట్ వింగ్ పార్టీ అంటారు. కొన్నిసార్లు ఈ లెఫ్ట్ వింగ్ అనేది సెంట్రల్గా ఉంటుంది. ఇదంతా కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఉండదు అమెరికాలో. ఇక అమెరికాలో ట్యాక్స్ విషయానికి వస్తే ఒక బ్యాచులర్కి 5 lakhs కంటే ఎక్కువ, 5 lakhs కంటే తక్కువ సంపాదించే బ్యాచులర్కి ట్యాక్స్ అనేది ఉండదు. పర్ ఇయర్ 5 lakhs కంటే అంటే 5 lakhs రూపీస్ కంటే తక్కువ సంపాదించే బ్యాచులర్కి ట్యాక్స్ అనేది అమెరికాలో ఉండదు. అదే హౌస్ హోల్డ్ పర్సన్కి అయితే 10 లక్షలు, ఒక హౌస్ ఉన్న పర్సన్కి అయితే 10 లక్షల కంటే తక్కువ, అంటే హెడ్ ఆఫ్ ద హౌస్ 10 లక్షల కంటే తక్కువ సంపాదిస్తుంటే అతని మీద ట్యాక్స్ అనేది ఉండదు. అదే బ్యాచులర్కి అయితే సగమే ఉంటుంది, అంటే 5 లక్షలే లిమిట్ ఉంటుంది. 5 లక్షల కంటే తక్కువ సంపాదించే బ్యాచులర్ పర్ ఇయర్ 5 లక్షల కంటే తక్కువ సంపాదించే బ్యాచులర్కి అమెరికాలో ట్యాక్స్ ఉండదు. అదేవిధంగా అప్ టు 30 lakhs సంపాదించే వాళ్ళు 10% ట్యాక్స్ ఉంటుంది. అంటే అప్ టు 30 lakhs to 50 lakhs, అంటే 30 లక్షల నుంచి 50 లక్షలు సంపాదించే వాళ్ళకి 10% ట్యాక్స్ ఉంటుంది అమెరికాలో. అదే 1 కోటి వరకు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు సంపాదించి ఈ మధ్యలో ఉండే వాళ్ళకి పర్ ఇయర్ 1 కోటి నుంచి 2 కోట్లు సంపాదించే వాళ్ళకి అమెరికాలో ట్యాక్స్ అనేది 20% ఉంటుంది. అదే 1 కోటి కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళకి 30% ట్యాక్స్ ఉంటుంది. 1 కోటి సంవత్సరానికి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళకి 30% ట్యాక్స్ ఉంటుంది. ఇది కొంచెం ట్యాక్స్ అనేది అమెరికాలో కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ ఇంటర్నెట్లో కానీ సెర్చ్ చేసి అమెరికాలో ట్యాక్స్ ఎంత ఉంటుందో, ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉంటాయి, అంటే ఎంత ఇన్కమ్ సంపాదించేవాడికి ఎంత ట్యాక్స్ ఉంటుందో, అంటే ఎంత సంపాదించేవాడికి ట్యాక్స్ ఉండదో అవన్నీ కూడా మీరు గూగుల్లో వికీపీడియాలో చూడొచ్చు. ఇక ఎల్ఐఎస్ కంట్రీస్, యాక్సిస్ కంట్రీస్ అనే విషయానికి వస్తే ఈ World War IIలో ఈ యాక్సిస్ కంట్రీస్కి ఎల్ఐఎస్ కంట్రీస్ మధ్యనే వార్ జరిగింది. ఈ యాక్సిస్ కంట్రీస్ అనేది మెయిన్ మూడు ఉన్నాయి World War IIలో. 1 జర్మనీ, 2 ఇటలీ, 3 జపాను. దాని తర్వాత వీటికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన కంట్రీస్ స్లోవాకియా, హంగరీ, రొమానియా, బల్గేరియా. అదే ఎల్ఐఎస్ విషయానికి వస్తే ఇండియా కూడా ఈ ఎల్ఐఎస్ కంట్రీకి సపోర్ట్ చేసింది, ఎక్సెప్ట్ సుభాష్ చంద్రబోస్ ఆర్మీ విచ్ ఈజ్ యాక్సిస్ సపోర్టెడ్. అంటే సుభాష్ చంద్రబోస్కి కొంత పర్సెంట్ ఇండియన్ ఆర్మీ అనేది సపోర్ట్ చేసింది. ఆ కొంత పర్సెంట్ ఇండియన్ ఆర్మీ సపోర్ట్ చేసిన ఆర్మీ అనేది యాక్సిస్ కంట్రీకి సపోర్ట్ చేసింది. మిగిలిన ఇండియన్ ఆర్మీ మొత్తం అప్పుడు బ్రిటిష్ కంట్రోల్లో ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళకే సపోర్ట్ చేసింది. ఎల్ఐఎస్ కంట్రీస్ ఏవి ఉన్నాయంటే యూకే, అమెరికా, రష్యా, ఇంకా 20 కంట్రీస్ ఉన్నాయి. ఆ 20 కంట్రీస్ కూడా ఎల్ఐఎస్ కంట్రీస్కి సపోర్ట్ చేశాయి World War IIలో. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఈ బ్రిటిష్ ఎంపైర్లో ఏమైతే కంట్రీస్ అన్నీ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నిటి కూడా ఈ ఎల్ఐఎస్కి సపోర్ట్ చేసింది. యాక్సిస్కి అయితే World War IIలో జర్మనీ, ఇటలీ, జపాన్, స్లోవాకియా, హంగేరీ, రొమానియా, బల్గేరియా ఈ కంట్రీస్ మాత్రమే యాక్సిస్కి సపోర్ట్ చేశాయి. అమెరికన్స్ అనేవాళ్ళు ఒక 100 సంవత్సరాల క్రితం వాళ్ళు భయంకరమైన పేదరికంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు భయంకరంగా రిచ్గా ఉన్నారు, కానీ ఒక 100 సంవత్సరాల క్రితం వాళ్ళు భయంకరమైన పేదరికాన్ని గడిపారు. మీరు ఓల్డ్ ఫొటోస్ కానీ అవన్నీ వీడియోస్ కానీ అవన్నీ ఇంటర్నెట్లో చూస్తే 1960లో ఓన్లీ చిన్న చిన్న పాకల్లో బతుకుతూ ఉండేవాళ్ళు వీళ్ళు అమెరికా వాళ్ళు. కాన్ఫెడరరీ వింటర్ క్వార్టర్స్ అనే ఒక ఫోటో ఉంది. బుక్ కాన్ఫెడరరీ క్యావలరీమెన్ అనే ఒక బుక్ ఉంది. కాన్ఫెడరరీ క్యావలరీమెన్ అనే ఒక బుక్ ఉంది. అది పీడిఎఫ్లో మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఆ బుక్ చూస్తే కొంచెం 100 సంవత్సరాల క్రితం అమెరికా వాళ్ళు ఎంత బీదవాళ్ళో మనం దాన్ని బట్టి గమనించవచ్చు. ఆ వింటర్ క్వార్టర్స్ కానీ మనం గమనిస్తే 1860లో అవన్నీ కూడా ఒక పూరిల్లులాగా ఉండేవి. వెరీ స్మాల్ పాకాలు ఉండేవి. రాళ్ళు కట్టి రాళ్ళ మీద పెంకులు పెట్టి చిన్న చిన్న సింగిల్ రూమ్స్ ఉండేవి. ఆ సింగిల్ రూమ్స్లలో ఈ అమెరికా వాళ్ళు బతుకుతూ ఉండేవాళ్ళు. వీటి గురించి అనాలిసిస్ చేస్తే ఈ కాన్ఫెడరేట్ ఆర్మీ గురించి కొంత అనాలిసిస్ చేస్తే వాళ్ళు ఒక కత్తి కలిగి ఉంటారు. ఆ కత్తిని కవర్ చేసుకోవడానికి దానికి ఒక
ఆ కత్తిని పెట్టుకుని ఒకటి ఉంటుంది, అది కలిగి ఉంటారు. అదేవిధంగా ఒక పెద్ద గన్నుని పట్టుకొని ఉంటారు, ఒక చిన్న గన్నుని పెట్టుకొని ఉంటారు. వాటర్ పౌచ్ ఉంటుంది, కండెన్స్డ్ ఫుడ్ పౌచ్ ఉంటుంది. ఆ విధంగా 1861లో వీళ్ళంతా కలిసి కాన్ఫెడరేట్ ఆర్మీ అనేది సివిల్ వార్ చేశారు. ఈ సివిల్ వార్లో గుర్రాలను వాడారు. ఆ గుర్రాల మీద బకెల్స్ ఉంటాయి, ఆ కాళ్ళు పెట్టుకోవడానికి బకెల్స్ ఉంటాయి, అదే కూర్చోడానికి సీట్లు ఉంటాయి ఆ గుర్రాల పైన. ఆ గుర్రాల మీద పరిగెత్తుతూ గుర్రాల మీద వెళ్తూ ఒకరినొకరు చంపుకునేవాళ్ళు. ఆ విధంగా కాన్ఫెడరేట్ వార్ అనేది అమెరికాలో 1860స్లో జరిగింది. కొందరు గుర్రం మీద వెళ్తూ షూట్ చేసేవాళ్ళు, కొంతమంది భూమి మీద ఉండి గుర్రం మీద వెళ్ళే వాళ్ళని షూట్ చేసేవాళ్ళు. వాళ్ళంతా కలిసి వెళ్ళేవాళ్ళు, ఒక గ్రూప్గా వెళ్తుండేవాళ్ళు. గన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి తమకు నచ్చిన విలేజ్కి వెళ్ళి, నచ్చిన సిటీకి వెళ్ళి గన్స్ చూపించేసి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని లూటీ చేసుకొని ఆ హార్సెస్ మీదనే వాటిని క్యారీ చేసుకుంటూ, ఆ విధంగా అప్పుడు ఆర్మీ అనేది ఆ రెండు గ్రూప్స్కి మధ్య సివిల్ వార్ అనేది ఆ విధంగా అమెరికాలో జరిగింది. సన్నులో వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి కొంచెం ఫుడ్ అనేది తక్కువ అవసరం అవుతుంది. ఎందుకంటే మనం బయట ఎండలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎండ నుంచి మనకి కొంత బాడీకి ఎనర్జీ వస్తుంది సూర్యకిరణాల ద్వారా, అందుకని మనకి బాడీకి అంత ఎక్కువ ఫుడ్ అవసరం ఉండేది కాదు. మనం ఎప్పుడూ కూడా ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మన ఇండియన్ డ్రెస్సే వేసుకుంటూ ఉండాలి. మనం వేరే కంట్రీకి వెళ్ళగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఇండియన్స్ వేరే కంట్రీస్కి వెళ్ళగానే అక్కడ కంట్రీనే ఎక్కువ ఫాలో అవుతుంటారు, ప్యాంటు షర్ట్లు వేసుకోవడం కానీ అవే ఫాలో అవుతుంటారు. కానీ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ స్విట్జర్లాండ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ప్రపంచంలోని ఏ దేశం వెళ్ళినా కానీ ఒక పంచా, కుర్తా, పైన పై పంచా, ఈ మూడు ఇలాంటి మన ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్లోనే వెళ్తుండేవాళ్ళు. అదేవిధంగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక శాల్వా కప్పుకునేవాళ్ళు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్. ఆ విధంగా కూడా మనం కూడా మన ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ని వేసుకోవాలి. మనం ఏ దేశం వెళ్ళినా కానీ ఆ దేశంలో కూడా చలి ఎక్కువ ఉంటే మనం శాల్వా కప్పుకోవాలి, అంతేగాని ఆ జీన్స్ ప్యాంట్స్, ఆ టీషర్ట్లు వాళ్ళ కల్చర్ వేసుకోకూడదు. ఓన్లీ మన కల్చర్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ ఉందో దాన్ని మరవకూడదు. ఏ దేశం వెళ్ళినా కానీ ఆ దేశం కల్చర్ అవసరం లేదు, మన దేశపు కల్చర్ బట్టలే వేసుకోవాలి. ఈ ఐసిస్ అనేది ఏదైతే ఉందో ప్రపంచంలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను, అదంతా కూడా ఈ ఫేస్బుక్ ఫోటోల నుంచి, ఫేస్బుక్ నుంచి, ట్విట్టర్ నుంచి తమకు ఎగనెస్ట్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలని, వాళ్ళ ప్రొఫైల్ డేటా మొత్తం చేసుకుంటూ ఉంది. కాబట్టి మనం అది గమనిస్తూ ఉండాలి. ఏ విధంగా ఈ మధ్యనే ఈ ఐసిస్ అనేది ఏజీడీసీ మీద జెనోసైడ్ చేసిందో, అప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకరే అమెరికా హెల్ప్ తోటి అమెరికాని ప్రెజర్ పెట్టి, అమెరికా వాళ్ళు మేము హెల్ప్ చేయమన్నారు, ఫస్ట్ చేయమన్నా కానీ వాళ్ళని ప్రెజర్ పెట్టి గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకరే ఆ సింజార్ మౌంటైన్స్లో ట్రాప్ అయిన కొన్ని వేల మందికి ప్లేన్స్ ద్వారా ఫుడ్ని అందించారు. లేకపోతే వాళ్ళు స్టార్వ్ టు డెత్ పొందేవాళ్ళు. అంటే ఫుడ్ లేక ఆకలితో చచ్చిపోయేవాళ్ళు. 1,00,000 మంది దాకా ఆ విధంగా సింజార్ మౌంటైన్స్లో చిక్కుపోయారు. అప్పుడు ఐసిస్ అనేది అంత క్రూరమైన ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఐసిస్కి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ చంపేసేయాలి ఎట్లయినా కానీ. అప్పుడే మన ప్రపంచానికి ఈ ఐసిస్ నుంచి విముక్తి పొందుతుంది. వీళ్ళు ఈ విధంగా వాళ్ళని, ఆ ఏజీడీసీని ఏ విధంగా అయినా వాళ్ళు నాశనం చేయాలి, ప్రపంచంలో ఏజీడీసీ అనే గ్రూప్ లేకుండా ఉండాలని వాళ్ళని భయంకరంగా చంపేశారు. ఆ మిగిలిన వాళ్ళని సివిలియన్స్ అని కూడా చూడకుండా, ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా మొత్తాన్ని కూడా సింజార్ మౌంటైన్స్కి తరిమేశారు. రోడ్స్ మొత్తాన్ని బ్లాక్ చేసి పడేశారు. అక్కడ లోకల్గా ఉన్న ముస్లిమ్స్ హెల్ప్ తీసుకున్నారు. అంటే ఏజీడీసీ మధ్య ఉండే ముస్లిమ్స్ కూడా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని, వాళ్ళు ఆ లోకల్గా వాళ్ళ ఇంటి పక్కన ఉన్నాయి కానీ ఆ ముస్లిమ్స్ మేము ముస్లిమ్స్ అని, మేము ముస్లిమ్స్ మీరు ముస్లిమ్స్ అని ముస్లింకి సపోర్ట్ చేసుకోవాలి అనే ఒక చెడ్డ సిద్ధాంతంతో ఆ యజీదీస్ మధ్య ఉన్న ముస్లిమ్స్ కూడా యజీదీస్కి ఎగనెస్ట్గా చేశారు. ఆ విధంగా జరిగిన కుట్రల ద్వారా ఆ యజీదీస్ ఉండే సింజార్ మౌంటైన్స్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల ఒక రోడ్డు మొత్తాన్ని ఈ ఐసిస్ అనేది అప్పుడు కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఆ విధంగా కంట్రోల్లోకి తెచ్చుకొని మొత్తాన్ని బ్లాక్ చేసేసి ఆ విధంగా వాళ్ళని ఆ సింజార్ మౌంటైన్స్ వెళ్ళేటట్టు చేసింది ఈ యజీదీస్ని.
ఆ స్టార్వుడ్ డెత్ అయిపోయారు. కానీ గురుదేవ్ శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఈ అమెరికా మీద ప్రెజర్ పెట్టి హెలికాప్టర్స్ ద్వారా, ప్లేన్స్ ద్వారా ఫుడ్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఎయిర్ లిఫ్ట్ చేసి ఒక లక్షల మందిని స్టార్వుడ్ డెత్ కాకుండా చేశారు. దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో చెప్తాను. ఇక యెమెన్ వార్ విషయానికి వస్తే, యెమెన్లో మొత్తం పాపులేషన్ 3 కోట్లు. నేను ఉంటున్న ఏపీలో ఉండే పాపులేషన్ సగం ఉంటుంది అటు ఇటుగా. ఈ యెమెన్లో 50% సున్నీస్ ఉన్నారు, 50% షియాస్ ఉన్నారు. ఈ యెమెన్లో యుద్ధం అనేది 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. 2015 నుంచి 2020 వరకు జరుగుతూనే ఉంది యుద్ధం అనేది. 2021లో కూడా జరుగుతూనే ఉంది. ఈ సున్నీ షియా వార్, మెయిన్గా ఈ వార్ ఏమంటే సున్నీలకి షియాకి మధ్య వారు. ఈ అమెరికా అనేది సున్నీలకు సపోర్ట్ చేస్తుంది, సౌదీ అరేబియాకి సపోర్ట్ చేస్తుంది. ఈ సౌదీ అరేబియా అనేది సున్నీలకు సపోర్ట్ చేస్తుంది, అమెరికా అనేది సౌదీకి సపోర్ట్ చేస్తుంది. ఆ విధంగా అమెరికా అనేది సున్నీలకు సపోర్ట్ చేస్తుంది. షియా అనేది షియా ఐటాన్ సపోర్ట్స్. షియా హౌతీ అపోజిషన్ ఉంటుంది, ప్రెసిడెంట్ హాడీ అతని పేరు. ఆ విధంగా అక్కడ హౌతీలో యెమెన్లో ఒకరికొకరు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు పీపుల్. యెమెన్లో ఎంతోమంది ఫుడ్ లేక ఆకలితో చచ్చిపోతున్నారు. అయినా కానీ ఒకడికొకడు సిటీల్లో బాంబులు వేసుకుంటూ, ఈ విధంగా సున్నీ షియాలు ఒకడొకడు కొట్టుకుంటూ ఒకడి మీద ఒకడు బాంబులు వేసుకుంటూ ఉన్నారు. లక్షల బాంబులు ఒకడి మీద ఒకడు వేసుకున్నాడు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది యెమెన్లో. ఈ విధంగా ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల బాంబులు అనేవి భయంకరంగా ఉన్నాయి. మనం ఒక టైం బాంబు మీద కూర్చొని ఉన్నాము. ఎప్పుడు ఆ టైం బాంబు పేలుతావో తెలీదు. ఏ విధంగా ఆదిశంకరాచార్యులు చెప్తారో, నలిని దళగదు జలమతి తరలం అని, అంటే తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉండగలుగుతుందో మన లైఫ్ స్పాన్ అనేది కూడా అంతే. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు డెత్ అనేది వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మన జీవితం అనేది తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. స్టేబుల్గా ఉన్నంత వరకు స్టేబుల్గా ఉంటుంది. ఒక చిన్న గాలి రాగానే వాటర్ డ్రాప్ అనేది ఆకు నుంచి, తామరాకు నుంచి కింద పడిపోతుంది. తర్వాత అమెరికా గురించి మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో. జై గురుదేవ్.